ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. వాల్మీకిగిరి సంభూత రామసాగర గామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానదీ. ఓం అస్మద్గురుభ్యో నమః. నిన్న మనం హనుమంతుడు సురసాదేవితో ప్రవర్తించిన తీరును మనం తెలుసుకున్నాం. దాని నుంచి ఏం నేర్చుకున్నాము? మన జీవితంలో కొన్ని పనులు చేయాల్సి వస్తుంది తప్పకుండా. అంటే శాస్త్రము విధించిన కర్మలు, శాస్త్ర విహిత కర్మలు అయితే వాటిని మన స్వార్థం కోసమో లాభం కోసమో చేస్తే అవి మనల్ని పట్టి బంధిస్తాయి. వాటిని ఎలా చేయాలి? భగవద్ అర్పితం చేయాలి. అంటే నేను భగవంతుడి చేతిలో పనిముట్టుని, అంటే ఒక డిటాచ్మెంట్తో మనం చేయాలి. డిటాచ్మెంట్తో చేసినప్పుడు అది నిన్ను బంధించదు. అంతేకాక హనుమంతుడు పెరిగి సురస పెరుగుతున్నప్పుడు కోరికలు పెరిగే కొద్దీ నువ్వు చేయాల్సిన పని పెరుగుతూ ఉంటుంది. సో దానికి ఎండ్ అంటూ ఉండదు. సో అలాంటప్పుడు నువ్వేం చేయాలి? నీ కోరికలను తగ్గించుకోవాలి. నువ్వు చేయాల్సిన పనులు చాలా స్మార్ట్గా చేయాలి. సో డూ యువర్ డ్యూటీస్ నుంచి తప్పించుకోకూడదు, కానీ వాటిని చాలా స్మార్ట్గా డిటాచ్డ్గా చేయాలి అన్నది హనుమంతుల వారు మనకు నేర్పిస్తున్నారు. దాన్ని మనం దృష్టి మతి అని అనుకున్నాం అనమాట. మతి అన్న గుణం మనకి హనుమంతుడు నేర్పించాడు. దాని తర్వాత ఏమైంది? మన అంత పెద్ద కాయమున్న హనుమంతుడు ఆ అంటే సురసతో అడ్డంకి వచ్చింది కదా, అదంతా డీల్ చేసుకునేసి మళ్ళీ తిరిగి వరుణుడికి స్థానమైన అంటే నీటికి స్థానమైన ఏది? నీటికి స్థానమైంది ఏంటి? నీటికి స్థానమైన హనుమంతుడు అంటే ఆ సముద్రాన్ని దాటి గరుత్మంతుడితో సమానంగా అంతటి వేగం గలవాడై ఆకాశంలోకి ప్రవేశించాడు అని మనం చెప్పుకున్నాం అనమాట. ససాగర మనాదృశ్య మభ్యేత్య వరుణాలయం జగామాకాశమావిశ్య వేగేన గరుడోపమా. అర్థమైందా? సో ఆ సముద్రాన్ని దాటి, అంటే ఆ సముద్రానికి పైకి ఎగిరి ఆ పైన ఉన్న ఆకాశాన్ని చేరాడు. ఎలా కనిపిస్తున్నాడు అంటే గరుత్మంతుడిలా కనిపిస్తున్నాడు. మాటి మాటికి ఆకాశంలోకి వెళ్ళాడు అంటున్నాడు. అసలు ఆకాశం అంటే ఏంటి? ఆకాశం యొక్క గొప్పతనం ఏంటి అని మనం ఆలోచిస్తే వాల్మీకి మహర్షి మనకి ఆయనే వర్ణించాడనమాట. ఏంటంటే ఆకాశం అంటే ఏంటనుకుంటున్నారు? ఏదో అలా బ్లూ కలర్లో ఉంది, సరదాగా అలా ఇలా వెళ్తుంది అనుకున్నారు. అలా కాదు. జలధారలు అంటే వర్షాలు ఎప్పుడూ సేవిస్తూ ఉంటాయంట. వర్షం ఎక్కడి నుంచి పడుతుంది? ఆకాశం నుంచే కదా పడుతుంది. సో వర్షానికి నిలయమైనది ఆకాశము. అంతేకాదు పక్షులు ప్రకృతికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి ప్రయాణం చేస్తూ సేవిస్తూ ఉంటాయి ఆకాశాన్ని. విద్యాధరులు అని అంటే అదొక దేవతలలో ఒక రకాలను మనం, అంటే యక్షులు, కిన్నెరులు, గంధర్వులు అంటాం కదా, అలా విద్యాధర దేవతలు అని ఉంటారనమాట. ఆ విద్యాధర దేవతలు ఒక దేవజాతికి చెందినవారు. అలాంటి విద్యాధరులు ఎప్పుడూ మనకి ఆకాశాన్ని సేవించి ఉంటారు. తర్వాత ఇంద్రుడి ఏనుగు ఐరావతం అని ఉంటుందన్నమాట. ఐరావతము దాని జాతికి చెందిన ఏనుగులన్నీ ఆకాశంలోనే వెళ్తూ ఉంటాయంట, కిందికి రావంట. సో అలాంటి ఆకాశము. తర్వాత మనం దేవతల్ని చూసామంటే ప్రతి దేవతకి ఒక వాహనం ఉంటుంది. సింహమనో, గజమనో, సర్పమనో, పక్షనో, ఇంకొకటో ఉంటాయన్నమాట. ఆ దేవతలు ఈ వాహనాలు వేసుకొని ఎక్కడ తిరుగుతూ ఉంటారంటే ఇదే ఆకాశంలో తిరుగుతూ ఉంటారు. ఈ దేవతల చేత, ఇలా వాహనాలు కల దేవతల చేత అలంకరించబడింది ఆకాశము. అంతేనా అంటే ఇంద్రుడి వజ్రాయుధం ఉంటుంది కదా, ఇంద్రుడు వజ్రాయుధం ఎలాంటి తేజస్సు కలదో అలాంటి తేజస్సులతో, అంటే పిడుగులు పడుతున్నప్పుడు, మేఘాలు కొట్టుకున్నప్పుడు అగ్ని జనరేట్ అయ్యి అంత తేజస్సుతో వెలుగుతూ ఉంటుంది ఈ ఆకాశము. అంటే ఇంద్రుడి యొక్క వజ్రాయుధం ఎంతటి వెలుగును, ఎంతటి తేజస్సును జనరేట్ చేయగలుగుతుందో అంతటి తేజస్సు కలది ఆకాశము. అంతేకాదు పుణ్యం చేసిన వాళ్ళు, స్వర్గాన్ని జయించిన వాళ్ళు, ఇలాంటి భాగ్యవంతులు అలంకరించేది ఆకాశము. ఆకాశంలో ఎవరుంటారు? పుణ్యం చేసిన వారు ఉంటారంట.
స్వర్గాన్ని జయించిన వారు ఉంటారంట. సో వాళ్ళందరూ పుణ్యం చేసిన వాళ్ళు ఎలా ఉంటారు అనంటే, మంచి చేసిన వారెప్పుడు నక్షత్రంలా మారుతారంట. నక్షత్రంలా మారి ఆకాశంలో నక్షత్రంలా కనిపిస్తూ ఉంటారంట. నేను చిన్నప్పుడు ఎవరో చెప్తుంటే విన్నాననమాట. సో, పుణ్యం చేసిన వాళ్ళు నక్షత్రంలా మారి, నక్షత్రంలా ఆకాశంలో ఉంటారు. సో, అంతేకాదు మనం హోమాలు చేస్తూ ఉంటాం. వర్షాల కోసము, కోరికల కోసము అంటే క క కోరికలకు సంబంధించి లేకపోతే ప్రేమతో భగవంతుడికి సంబంధించి ఏ హోమాన్ని చేసినా గాని మనం హవిస్సును సమర్పిస్తాం. ఆ హవిస్సును సమర్పించినప్పుడు ఆ హవిస్సును తీసుకునేదెవరు? ఏ దేవతకి మనం ఇవ్వాలనుకున్నా గాని ఎక్కడ సమర్పిస్తాం దాన్ని? అగ్నిలో సమర్పిస్తాం. అగ్నిహోత్రుడికి సమర్పిస్తాం. సో, అగ్ని అది తీసుకొనేసి ఆయా దేవతకిస్తాడు. వరుణుడికి ఇస్తున్నామంటే అగ్ని తీసుకొని వరుణుడికెళ్ళి ఇస్తాడు. నారాయణుడికి సమర్పిస్తే వరుణుడి అగ్ని తీసుకెళ్ళి అక్కడ ఇస్తాడనమాట. శివుడికైతే అలా ఇస్తాడు. సో, అగ్ని ఈజ్ ద మీడియేటర్. అగ్ని ద్వారా మనం అందరికీ ఆ హవిస్సులను ఇస్తామనమాట. అలాంటి అగ్ని హవిస్సుని ఎక్కడ నిలబడి తీసుకుంటాడు? ఆకాశంలో నిలబడి తీసుకుంటాడు. సో, అగ్ని చేత సేవించబడింది ఆకాశము. అంతేకాదు నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు రోజు ఫుట్బాల్ ఎక్కడ ఆడుకుంటారు? ఆకాశంలోనే ఆడుకుంటారు. సో, అలాంటి సూర్యుడికి, చంద్రుడికి అంతేకాకుండా ఎప్పటికీ వెలుగుతున్న నక్షత్రాలకు నిలయమైంది ఆకాశము. గ్రహాలకు నిలయమైనది ఆకాశము. ఇంతే కాదు మహర్షులు, విద్యాధరులు, యక్షులు, గంధర్వులు ఇలా ఎంతో మందికి నిలయమైనది ఆకాశం. వాళ్ళెప్పుడూ అక్కడే ప్రయాణం చేస్తూ ఉంటారంట. అండ్ అన్నిటికి మించి జనశూన్యం. మనుషులు లేడు ఆకాశంలో. మనిషి ఉంటే ప్రాబ్లమ్ ఏంటంటే మనిషి దాన్ని పొల్యూట్ చేస్తాడు కదా! సో, బహుశా వాల్మీకి మహర్షి అది గ్రహించాడు కాబోలు. అందుకే జనశూన్యం అని వాడాడనమాట. వితానే జీవలోకస్య, వితానే జీవలోకస్య అని మనకి చెప్తున్నారు. ఎన్నో శ్లోకం అది అనంటే మనకి 170వ శ్లోకం అనమాట. వితానే వితానే జీవలోకస్య 179 గురువు గారు. దాని తర్వాత ఇంతమంది ఉన్నారు. మంగళకరమైనది ఆకాశము. ఆకాశం అన్నది ఎప్పుడు మనకు మంచిని చేసేది. సో, అలాంటి ఆకాశంలో, మంగళకరమైన ఆకాశంలో ఎవరు ప్రవేశిస్తున్నారు? హనుమంతుడు ఎలా ప్రవేశిస్తున్నాడు? గరుత్మంతుడు ఇలా ప్రవేశిస్తున్నాడు. ఎందుకు ప్రవేశిస్తున్నాడు? రాముడికి మంచి చేయటం, తద్వారా లోకానికి మంచి చేయటం కోసం ప్రవేశిస్తున్నాడు అని ఆకాశం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారనమాట. అండ్ మనము ఇంతకు ముందు చెప్పుకున్నాం డీప్ అర్థం ఏంటంటే ఆకాశానికి భగవంతుడు అని. భగవంతుడు అంటే ఏంటి? ఈ సమస్త ప్రకృతి మండలం ఆయనలో ఉండేదే కదా. ఆయనలో ఉన్న వాళ్ళమే కదా మనం అందరము. నువ్వు చూసే అందాలన్నీ, నువ్వు కోరే కోరికలన్నీ, నీ కోరికను తీర్చే ప్రకృతి మొత్తం ఆయన ద్వారా సృష్టించబడింది, ఆయనలోనే ఉంటుంది కదా. సో, అలాంటి ఆకాశం ఎప్పుడూ మంగళకరమైనది, అంటే నీకు ఎప్పుడూ మంచిని చేసేది. అలాంటి మంచిని చేసే ఆకాశంలోకి మంచిని చేయదలిచిన హనుమంతుడు ప్రవేశించాడు అని మనకి చెప్తున్నారనమాట. అది చెప్తూ ఇక్కడ కైసిక గానం అని వాడారనమాట. ఏంటంటే చరితే కైసికాచార్యై. కైసిక అంటే ఏంటంటే, కైసిక అన్నది ఒక గానం అంట. అంటే మేబీ ఒక మ్యూజిక్కో లేకపోతే రాగం అని అనుకుంటాను. ఆ కైసిక రాగాన్ని, ఆ కైసిక గానాన్ని చేసేది విద్యాధరులంట. ఆ విద్యాధరులు ఆ విద్యాధరులలో ప్రముఖుడు తుంబురుడు. తుంబురుడు అన్న పేరు విన్నారా మీరు? తుంబురుడు అన్న పేరు వింటారు కదా. అంటే కొంచెం గుర్రం మొహం గుర్రం ఫేస్తో దాన్ని ఏమంటారు, తుంబుర పట్టుకొని ఉంటాడనమాట. సో, ఆయన విద్యాధర అన్న జాతికి, దేవజాతికి చెందినవారు అనమాట. సో, ఆ తుంబురుడు ఆ జాతి కైసిక గానాన్ని చేస్తూ ఉంటారంట ఆకాశంలో. అంతేకాదు పుణ్యం చేసిన వారు స్వర్గానికేగి నక్షత్ర రూపంలో ఆకాశంలో మిలమిలా మెరుస్తూ ఉంటారు. అంతేకాదు గంధర్వులు అక్కడ ఉంటారు. అయితే ఆ గంధర్వులకు రాజు ఎవరంటే విశ్వావసు. అంటే ఇవన్నీ జస్ట్ ఫ్యాక్ట్స్ అనమాట. నేను చదువుతుంటే తెలిసాయి కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ కైసిక గానాన్ని గానం చేస్తున్న వాళ్ళు
విద్యాధరులు అన్నవారు కైసిక గానాన్ని చేస్తారు. వారిలో ప్రముఖుడు తుంబురుడు అనమాట. ఓకేనా? సో నౌ అది మనం చెప్పుకుంటూ హనుమంతుడు ఎలా ఎగురుతున్నాడు? ఒక అలా ఆకాశంలోకి వెళ్ళేసి ఆ వాయుకుమారుడైన హనుమంతుడు పొడవు రెక్కలు కలిగిన ఒక పర్వతం, అంటే ఒక పర్వతానికి రెక్కలు కలిగి ఎలా అయితే ఉంటుందో అలాగా ఎటువంటి బేస్ సపోర్ట్ లేని ఆకాశంలో ఒక పర్వతంలా ఎగురుతూ కనిపిస్తున్నాడు అని మనకి చెప్తున్నారనమాట. దానికి భేజేంబరం నిరాలంబం. నిరాలంబం అంటే అక్కడ ఎటువంటి ఆలంబము అంటే ఆధారము లేని చోట తానే ఒక ఆధారమైన నిలిచి, అంటే రాముడి కార్యం కోసం తానే ఏదో చేయాలన్న తాపత్రయపడుతున్నాడు కదా. సో ఆధారం లేకపోయినా అక్కడ ప్రయత్నం, ఆధారం లేని ఆకాశంలో తానే ఒక గొప్ప పర్వతంలా, 2 రెక్కలు కలిగిన పర్వతంలా కనిపిస్తున్నాడు అని చెప్తూ అక్కడ ఆయన అలా వెళ్తూ ఉంటే ఏం జరిగింది అని అంటే, సింహిక, ఈమె కూడా కామరూపం కలది, వెరీ ఇంపార్టెంట్, కామరూపిణి. ప్లవమానం తు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధ కామరూపిణి. కామరూపం కదంటే ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపం ధరించగలిగినది, చాలా పెద్దది అయిన సింహిక అన్న రాక్షసి సముద్రం పైన ఇలా ఎగురుతున్న హనుమంతుడిని చూసి ఇలా ఆలోచించిందనమాట. ఏం ఆలోచించింది? అబ్బా, చాలా రోజులకు నాకు భోజనం దొరికింది, ఈరోజు ఇంకా బఫెట్టే, అర్థమైందా? ఈరోజు ఇంత హనుమంతుడి రూపం ఎలా ఉంది? చాలా పెద్ద రూపంగా ఉంది. అంత పెద్ద రూపం దొరికితే నా కడుపు మొత్తం నిండిపోతుంది, చాలా సంతోషపడుతున్నా నేను. ఎంతో కాలానికి కడుపు నిండా తినే అవకాశం నాకు దొరికింది, ఈ జంతువుని నేను తినేస్తాను అనుకుందనమాట. ఈ జంతువుని నేను తినేస్తాను అని మహత్సత్వం అంటే గొప్పదైన ఈ జంతువు, పెద్దదైన ఈ జంతువుని నేను ఈరోజు పొందుతాను, అంటే తినేస్తాను అని అనుకుందనమాట. అప్పుడు అలా ఆలోచించి ఏం చేసింది తను? హనుమంతుడి యొక్క నీడ, అంటే అలా వెళ్తుంటే సముద్రంలో నీడ పడింది కదా, ఆ నీడను పట్టి వెనక్కి లాగడం స్టార్ట్ చేసిందంట. ఆ నీడను బట్టి వెనక్కి లాగడం స్టార్ట్ చేస్తే హనుమంతుడికి ఏమైపోతుంది? ఆయన ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అలా వెనక్కి వెళ్తూ ఉన్నాడు అనమాట. ఆ వెనక్కి వెళ్తూ ఉంటే ఆయన కూడా ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఇది సంచింత్య మనసా ఛాయా మత్స్య సమాక్షిపత్ ఛాయాయాం గృహ్యమానాయాం చింతయామాస వానరః. అదేంటి, నేను ముందుకెళ్ళాలనుకుంటున్నాను కదా, ఏదో స్టక్ అయిపోయినట్టు వెనక్కి వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది ఏంటి అని అంటూ వాల్మీకి మహర్షి చెప్తున్నాడు అనమాట. హనుమంతుడు ఇలా ఆలోచిస్తున్నాడు. ఎలా అంటే, సముద్రంలో ఏదైనా ప్రతికూలమైన వాయువు, ఒకవేళ ప్రతికూలమైన వాయువు అంటే ఆపోజిట్ విండ్స్ వస్తే పడవ ఏ విధంగా అయితే డైరెక్షన్ మార్చేసుకుంటుందో, ఇప్పుడు పడవ ఒక డైరెక్షన్ లో వెళ్తూ ఉంటుంది కానీ ఆపోజిట్ విండ్ కరెంట్స్ అంటాం కదా, ఆ విండ్ ఎప్పుడైతే ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చిందో ముందుకు వెళ్ళడం కష్టం అవ్వడము, లేకపోతే పక్కకి వెళ్ళడం ఇలాంటిది జరుగుతూ ఉంటుంది కదా, ఆ ఎయిర్ డ్రిఫ్ట్ వల్ల, వాటర్ డ్రిఫ్ట్ వల్ల. సో అలాంటిది ఏమైనా జరుగుతోందా? నేను ఎందుకు ఇలా హఠాత్తుగా అలా పరాక్రమం తగ్గిన వాడినై, లేకపోతే ఏదో వెనక్కి పట్టి లాగుతున్నట్టు అయిపోయాను, ఎందుకు 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 అని హనుమంతుడు ఆలోచిస్తున్నాడు అనమాట. ఆలోచిస్తున్నప్పుడు హనుమంతుడు ఏం చేశాడు? ఆయన తిరిగే ఊర్ధ్వమదశ్చైవ వీక్షమాన తతః కపిః, అటు ఇటు పైకి కిందికి చూడటం స్టార్ట్ చేశాడు. అలా చూస్తూ ఉంటే ఆయనకి ఏం కనిపించింది? ఒక మహా జంతువు కనిపించింది అనమాట. ఈయనకేం కనిపించింది? ఈయనకు కూడా ఏం కనిపించిందండి? దదర్శ సమహాత్ సత్వం ఉత్తితం లవనాంబసి, అంటే ఈయనకు కూడా ఒక జంతువు కనిపించింది. ఏంటి ఆ జంతువు? అలా పైకి లేచిన సింహిక కనిపించింది అనమాట. ఈ సింహిక కనిపించిన వెంటనే ఆయన చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగా ఆ సింహిక ఎలా ఉంది అని అంటే, ఒక వికారమైన ముఖం గలది, భయంకరమైన రూపం గలది. ఇలా అంతటి దాన్ని అలా చూసేసి హనుమంతుడు అనుకుంటున్నాడు, దీనివల్ల నేను లాగపడుతున్నాను,
అని హనుమంతుడికి వెంటనే ఒక విషయం గుర్తొచ్చిందనమాట. కపిరాజేన కథితం. కపిరాజు ఎవరు? వానరులకు రాజు ఎవరు? సుగ్రీవుడు. సుగ్రీవుడు నాకు చెప్పి ఉన్నాడు ఏమని? ఈ సముద్రంలో ఛాయాగ్రాహులు ఉంటారు. అంటే నీడని పట్టి లాగే వాళ్ళు ఉంటారు. కాబట్టి అంటే ఆ కపిరాజేన కథితం సత్వం అద్భుత దర్శనం ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయ. సో సుగ్రీవుడు చెప్పిన మాట అది, ఇది అదే అని నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను అని హనుమంతుడు ఆవిడని ఛాయాగ్రాహి అన్న రకానికి చెందిన ఒక రాక్షసిలాగా డిసైడ్ చేసుకునేసి ఏమైనా మాట్లాడా? సురసతో మాట్లాడాడు, సింహికతో ఏం మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అనమాట. ఏం చేశాడు ఆయన? వ్యవర్ధత మహాకాయ, ఆయన శరీరాన్ని అలా పెంచేశాడనమాట. మీరు గమనించండి, సురస దగ్గర ఫస్ట్ సురస పెంచింది, సింహిక దగ్గర ఫస్ట్ హనుమంతుడు పెంచాడనమాట. ఈయన శరీరాన్ని పెంచుతూ ఉన్నాడు, ఆవిడ కూడా ఈయనని మింగాలని చెప్పి శరీరాన్ని పెంచుతూనే ఉందనమాట. ఆ పెంచటం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎంత పెంచింది ఆవిడ అంటే, ఆ నోరు తెరచటం చూస్తే లోపలున్న అవయవాలు కనిపిస్తున్నాయంట హనుమంతుడికి. ఆవిడ పెంచిన నోరు చూస్తే అంటే ప్రాబబ్లీ అంటే ఎండోస్కోప్ పైప్ అవసరం లేకుండా చూసారనమాట. ఇప్పుడు మనకి కడుపులో ఏదన్నా ఇబ్బంది వచ్చినా లేకపోతే ఎక్కడ పైపులో ఇబ్బంది వస్తే ఆ ఎండోస్కోప్ పెట్టాలి కదా. ఇప్పుడు ఆ ఎండోస్కోప్ పెట్టకుండానే హనుమంతుల వారికి అంతా కనిపించిపోతుంది, అంటే అంత పైప్ అంత పెద్దదైపోయింది అనమాట. సో అలా అంత పెద్ద నోరు తెరిచిన సింహిక నోట్లోకి హనుమంతుడు అలా వెళ్ళిపోయాడు. కాయా మాత్రం చ మేధావి మర్మాని చ మహాకపి. ఆ అవయవాలన్నీ ఆవిడ శరీరం పెద్దదయ్యే కొద్దీ ఆ లోపల ఉన్న మర్మాంగాలన్నీ చూస్తున్నాడు. అలా కనిపించిన సంక్షిప్య ముహూరాత్మానం అతని శరీరాన్ని ఎంత చేశాడంటే తగ్గించాడు. నిష్పపాత మహాబలహ, అలా చిన్నగా అయిపోయేసి ఆవిడ నోట్లోకి వెళ్ళిపోయాడు అనమాట. సురసమోహంలోకి వెళ్ళి బయటికి వచ్చాడు, అంటే పని చేశాడు. ఈవిడ దగ్గరికి ఎలా వెళ్ళాడు? నోట్లోకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయాడు. అలా లోపలికి వెళ్ళిపోతున్న ఆయనను చూసి ఆ సిద్ధులు, చారణులు, మహర్షులు, దేవతలు అందరూ భయపడడం స్టార్ట్ చేశారనమాట. అయ్యో, ఒక పౌర్ణమి రోజు రాహువు నోట్లోకి చంద్రుడు వెళ్తే గ్రహణం అని అంటాం కదా, అలా హనుమంతుణ్ణి మింగేస్తుంది సింహిక. అయ్యో రామకార్యం అవుతుందో కాదో అని భయపడిపోయారంట, బాధపడ్డారంట, ఆశ్చర్యంగా చూశారంట, బాధతో చూశారంట. అప్పుడు హనుమంతుడు ఏం చేశాడు? తతస్తస్య నఖైస్తీక్ష్ణై మర్మాణి ఉత్కృత్య వానరః ఉత్పపాతాత వేగేన మనస్సంపాత విక్రమ అంటే మనోవేగేన, మనస్సు ఎంత తొందరగా ఆలోచిస్తుందో ఈయన లోపలికి వెళ్ళేసి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత డైజెషన్ స్టార్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయలేదు అక్కడ. అలా లోపలికి వెళ్ళేసి మనోవేగంతో ఆవిడ అంగాలన్నింటినీ గోర్లతో చీల్చుకుంటూ బయటికి వచ్చేశాడు. హనుమంతుడు లోపల ఎంతసేపు ఉన్నాడనంటే అలా వెళ్ళి మనస్సుకి ఎంత వేగం అయితే ఉంటుందో అంత వేగంతో బయటికి వచ్చాడు. సో అంత వేగంతో బయటకు వచ్చిన హనుమంతుడు ఏం చేశాడనంటే సింహిక అన్న ఈ రాక్షసిని సముద్రం అంతా చిమ్మి పారేసేటట్టు, అంటే అలా పడిపోయిందంట సముద్రంలో. షీ వాస్ షాటర్డ్ ఇంటూ పీసెస్. సో అదంతా చూసి అందరూ ఆశ్చర్యపోయాడు అనమాట. అయితే ఇక్కడ మనకు వాల్మీకి మహర్షి ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. తాంతు దృష్ట్యాచ ధృత్యాచ దాక్షిణ్యేన నిపాత్యచ స కపి ప్రవరో వేగా వవృదే పునరాత్మవాన్. సింహికకి ఎక్కడా జయించే శక్తిని ఇవ్వలేదంట. ఎలాగా అంటే చూపు చేత, ధైర్యం చేత, సామర్థ్యం చేత. అంటే కనిపించటానికి కూడా హనుమంతుడు వీక్గా కనిపించలేదంట, ఎదురుగా నిలబడి ధైర్యంగా నిలబడటానికి కూడా వీక్గా కనిపించట్లేదంట, ఆవిడతో యుద్ధం చేసేటప్పుడు కూడా వీక్గా కనిపించట్లేదంట. అంటే కనిపించటానికి, మాట్లాడటానికి అండ్ జయించటానికి ఈ 3 విషయాల్లో ఎక్కడ హనుమంతుడు ఆమెని డామినేట్ చేసే ఛాన్స్ ఇవ్వలేదంట. అంత అద్భుతంగా ఆవిడని అంతమొందించాడు. ఎవరు? హనుమంతుడు. ఎలాంటి హనుమంతుడు? ఆత్మవాన్, గొప్పవాడు, గొప్ప బుద్ధి కలవాడు. అర్థమైందా? అలాగా మళ్ళీ ఆవిడని చంపేసి గొప్ప వేగాన్ని సంపాదించి మళ్ళీ ఆకాశంలోకి అలా ఎగిరారనమాట. అప్పుడు
ఆ ఆకాశంలో సంచరించే భూతాలన్నీ హనుమంతుడిని చూసి హనుమంతుడితో ఇలా అన్నాయంట. ఏమన్నాయి? యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి. అంటే హనుమ, నీ చేత ఒక గొప్ప జంతువు చంపబడింది, భయంకరమైన పని చేయబడింది. అంటే ఎవరూ సాధించలేరు సింహికని, ఎవ్వరూ జయించలేరు సింహికని. అలాంటి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింహికని జయించాలంటే అది ఎక్కడుందో తెలియాలి, అది ఛాయాగ్రహం తెలియాలి. కానీ హనుమంతుడికి తెలిసింది అది. సో అలా ఎవరూ జయించలేని సింహికని నువ్వు జయించావు, నీకు శుభమవుగాక, నువ్వు అనుకున్న కార్యం నెరవేరుగాక. అయితే ఎవడికైతే నీలాగా ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం అన్న ఈ 4 గుణాలు కలిగి ఉంటారో వాడు ఏ పని తలపెట్టినా కానీ తప్పకుండా విజయం సాధించే తీరతాడు అని ఆకాశంలో తిరుగుతున్న వాళ్ళు, ఆకాశంలో తిరుగుతున్న భూతాలు చెప్పాయంట. భూతాని ఆకాశాని చారిణి, భూతాని ఆకాశచారిణి అంటే ఆకాశంలో తిరుగుతున్న భూతాలు అంటే ఎవరై ఉండొచ్చు? గంధర్వులు, యక్షులు, ఋషులు, వీళ్ళు ఎవరన్నా అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా మనకు తెలియని ఉండొచ్చు. కానీ వాళ్ళు హనుమంతుడితో మాట్లాడుతున్నారు అనమాట. హనుమంతుడికి చెప్తున్నారు, హనుమంతుడు వింటున్నాడు, ఇది వాల్మీకి మహర్షి గమనిస్తున్నాడు. వాళ్ళు హనుమంతుడు చేస్తున్న సింహికా సంహారాన్ని చూస్తున్నారు. వాళ్ళు సింహికతో యుద్ధానికి భయపడ్డారు. వాళ్ళు సింహికా సంహారం తర్వాత ఆనందపడ్డారు. వాళ్ళు సింహికా సంహారం తర్వాత హనుమంతుడితో మాట్లాడుతున్నాడు, హనుమంతుడు వింటున్నాడు. ఇదంతా వాల్మీకి మహర్షి అబ్జర్వ్ చేసి డాక్యుమెంట్ చేస్తున్నాడు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. అర్థమైందా? సో దెర్ ఈస్ సంథింగ్, అంటే ఇప్పుడు సూపర్ సోనిక్ జెట్స్ అని అంటాం. మనం కొన్ని విషయాలని గుర్తించగలుగుతాం, గుర్తించలేం. మనం గుర్తించలేనంత మాత్రాన అవి లేవని కాదు కదా, అంతేనా కదా? మనం గుర్తించినంత మాత్రాన ఉన్నాయని కాదు. ఎండమావి ఉంటుంది కానీ నిజంగా లేదు, అవునా కదా? గాలిని చూడలేము కానీ ఉంది. అలాగా ఈ ఆకాశంలో ఉన్న భూతాలన్నీ, ఆకాశంలో ఉన్న వాళ్ళందరూ హనుమంతుడితో ఈ విధంగా చెప్పారు. ఈ యస్యత్వేతాని చత్వాని వానరేంద్ర యథాతవ ధృతిర్దృష్టిర్ మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి అన్న ఈ శ్లోకం ఏదైతే ఉందో మన పిల్లలకి ఆశీర్వాద శ్లోకంలో మనం చెప్పచ్చు. వాడు ఎప్పుడన్నా బయటికి వెళ్తున్నప్పుడు, ఆ పాప ఎప్పటికన్నా బయటికి వెళ్తున్నప్పుడు, నాయన గుర్తుంచుకో, ధృతి, దృష్టిర్, మతిర్, దాక్ష్యం, ఈ 4 కలిగి ఉండు నీ జీవితంలో నువ్వేం చేసినా కానీ. ఒక ఆశీర్వాద శ్లోకంలో మనం అలవాటు చేసుకున్నామనంటే మన పిల్లలు ఎప్పుడు దేనికి భయపడరు, మన పిల్లలు ఎప్పుడు విజయాన్ని సాధిస్తారు, మన పిల్లలు ఎప్పుడు తప్పటడుగులు వేయరు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఆకాశం అంటే, ఆకాశం గురించి గొప్పగా చెప్పుకున్నాం కదా. అలా ఆకాశంలో తిరిగే భూతాలు అంటే, ఆకాశం అంటే భగవంతుడు, భగవంతుడిని తెలిసిన వారు, భగవంతుడి యందు రమించేవారు ఇచ్చిన గొప్ప సందేశం మనకి. సో అలాంటప్పుడు ఈ సందేశం మనం జాగ్రత్తగా పాటించాలి కదా, వినడం వరకే ఆగిపోకూడదు, పాటించే ప్రయత్నం చేయాలన్నమాట. రైట్? అయితే ధృతి, దృష్టిర్, మతిర్దాక్ష్యం అంటే ఏంటి? ధృతి, దృష్టిర్, మతిర్దాక్ష్యం అంటే ఏంటి? ధృతి అంటే ధైర్యము, మనం చెప్పుకున్నాం, అవునా కదా? ధైర్యం అని చెప్పుకున్నాం కదా. సముద్ర లంఘనం చెయ్యాలి అన్న ధైర్యం. సో మొదటిది ధైర్యం. రెండోది మధ్యలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తాయి, అలాంటివన్నిటిని పట్టించుకోకుండా మన లక్ష్యం వైపుకు మనం వెళ్ళాలి, ఫోకస్, అది దృష్టి. మూడోది మతి అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఎంత పని ఎంత చేయాలి, ఈ పని చేయాలా వద్దా, చేస్తే ఎంత చేయాలి అన్నది మనకి అంటే స్మార్ట్ వర్క్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత దాక్ష్యం. దాక్ష్యం అంటే సమర్థత. సమర్థత అంటే ఏంటి? సమర్థత అంటే మీరు ఒక్కసారి గమనించండి, సింహిక అంటే ఒక కథ భాగం మనం చెప్పుకున్నాం తప్ప అసలు సింహిక ఏం డెపిక్ట్ చేస్తుంది మనకి అని అంటే, సింహిక మన బలహీనతలను డెపిక్ట్ చేస్తుంది. ఛాయాగ్రాహి, మన నీడని బట్టి లాగుతోంది. మన జీవితంలో కూడా మన నీడని బట్టి లాగే వాళ్ళు కొందరు ఉన్నారు. ఎవరు తెలుసా వాళ్ళు? మన బలహీనతలు, మన అలవాట్లే కదా మన నీడలు. వాట్ ఆర్ యువర్ షాడోస్? యువర్ షాడోస్ ఆర్ నథింగ్ బట్ యువర్ హ్యాబిట్స్. నీ అలవాట్లే నీ నీడలు కదా. అలాంటి నీడను బట్టి లాగేది ఏంటనంటే నీ బలహీనతలే కదా. నీ బలహీనతలు నీకు తెలియకుండా లాగుతూ ఉంటాయి. నువ్వు ముందుకెళ్ళాలనుకుంటావు, హనుమంతుడు ముందుకెళ్ళాలనుకున్నట్టు, కానీ అవి వెనక్కి లాగుతూ ఉంటాయి అన్నమాట. నువ్వు అక్కడే ఆగిపోవడమో వెనక్కి రావడమో చేస్తావు.
అప్పుడు ఒక్కసారి హనుమంతుడు ఆగినట్టు ఆగి అటు ఇటు కిందికి చూసి ఏ బలహీనత మనల్ని వెనక్కి లాగుతుందో చూడాలి. ఆ బలహీనతతో నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించాలి. సురసతో మాట్లాడినట్టు మాట్లాడకూడదు. ఎందుకంటే బలహీనతతో నువ్వు మాట్లాడావంటే అది కామరూపిణి నిన్ను కన్విన్స్ చేసేస్తుంది అనమాట. అర్థమైందా? నిన్ను కన్విన్స్ చేసేసి తన ట్రాప్ లో పడేస్తుంది. సో అందుకే బలహీనతల్ని కొంచెం కూడా, అందుకే మనకి వాల్మీకి మహర్షి చెప్పాడు, తాంతు దృష్ట్యాచ ధృత్యాచ దాక్షిణ్యేన నిపాత్య చ స కప్పి ప్రవరో వేగాత్ వవృదే పునరాత్మవాన్ అన్న శ్లోకంలో దాన్ని చూడటంలో కానీ, దాని ముందు ధైర్యంగా నిలబడటంలో కానీ, దాన్ని నిగ్రహించటంలో కానీ, చూపు చేత, ధైర్యం చేత, సామర్థ్యం చేత ఎక్కడా హనుమంతుడు దాన్ని డామినేట్ ఆ సింహిక డామినేట్ అయ్యే అవకాశాన్ని ఇవ్వలేదు. సో నీ వీక్నెస్ తో నువ్వు ఎలా డీల్ చేయాలనంటే రూత్లెస్ బిహేవియర్ ఉండాలన్నమాట. రూత్లెస్ బిహేవియర్ అంటే నిర్దాక్షిణ్యంగా నో అంటే నో. సురస మనకేం చెప్తోందనంటే నువ్వు చెయ్యాల్సిన పనులు ఎలా చేయాలో చెప్తుంది. సింహిక మనకేం చెప్తోందనంటే నువ్వు చెయ్యకూడని పనులతో నువ్వు ఎలా ఉండాలో నేర్పిస్తోంది. నువ్వు చెయ్యకూడని పనులు, నీ బలహీనతలు ఏవైతే ఉంటాయో వాటి పట్ల నువ్వు ఖచ్చితంగా దూరం పెట్టగలిగితేనే లక్ష్య సాధనకి. దాన్ని నువ్వు అంతం చేసేయాలి. లేదులేండి పర్లేదు కొంచెం లేదా సురసతో మాట్లాడినట్టు కొంచెంసేపు అయిన తర్వాత వస్తానమ్మా అంటే ఏం చేస్తుంది? అది మింగేస్తుంది. అవునా కదా? అందుకని అది నిన్ను మింగే లోపల నువ్వే దాన్ని అంతం చేయాలి అని మనకిది దాక్ష్యం, సమర్థత అని మనకి చెప్తున్నారనమాట. ఈ 4 మనకి చాలా ఇంపార్టెంట్. ఈ 4 ఉన్నప్పుడు ఏ విజయాన్నైనా మనం సాధించగలుగుతాము అని సుందరాకాండలో హనుమంతుల వారి యొక్క ప్రవర్తన మనకు నేర్పిస్తూ, హనుమంతుల వారు డీల్ చేసిన తీరు, ఈ 4 అంశాల్లో హనుమంతుల వారు ప్రవర్తించిన తీరు మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇది మనకి హనుమంతుల వారు సురస నిగ్రహం, అదే సురసని ఎలా జయించాడు అన్నది మనం తెలుసుకోవచ్చు అనమాట. అండ్ మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నాను, సురస దగ్గర హనుమంతుడు పెంచలేదు, ఫస్ట్ సురస ముఖం పెంచింది, తర్వాత హనుమంతుడు పెంచాడు. అండ్ ఇంకొకటి మీరు గమనించండి, సురస స్త్రీనే, సురస అడ్డే, సింహిక స్త్రీనే, సింహిక అడ్డే. కానీ సురసని చంపలేదు, సురసని మాటలతో తెలివితో జయించాడు. సింహిక దగ్గరికి వచ్చేటప్పటికి సంహరించాడు. అవునా కదా? ఏంటిది ఏంటిది అనంటే ఇద్దరు స్త్రీలైనప్పటికీ, ఇద్దరు అడ్డులైనప్పటికీ ఒకటి నువ్వు గౌరవించాల్సిన నీ కర్మ, ధర్మము, బాధ్యత, దాన్ని ఎంతవరకు చేయాలో అంతవరకు చెయ్యాలి, చేసి తీరాలి. అయితే దాంట్లో స్వార్థము అండ్ ఏదో జరుగుతుంది, మేలు జరుగుతుంది అన్న ఆలోచన కాకుండా భగవంతుడి చేతిలో ఒక పనిముట్టులాగా విత్ డిటాచ్మెంట్ యూ హ్యావ్ టు డూ దట్ వర్క్ అని మనకు హనుమంతుడు నేర్పించాడు. సింహిక దగ్గరికి వచ్చేటప్పటికి ఇది చెయ్యకూడని పని కాబట్టి నువ్వు ఇమ్మీడియట్ గా దీనిలోంచి బయటపడేయాలి. నో డిస్కషన్ అన్నదే లేదు ఇక్కడ, ఆలోచన అన్నదే లేదు, వెంటనే దాన్ని అంతం చేయాల్సిందే అని అంతం చేసేసాడు అనమాట. సో ఇది మనకి చాలా అద్భుతమైన మెసేజ్.